నమస్కారం అండి కరుణాకర్ రెడ్డి గారు. నమస్కారం. సార్ మీరు హీటర్స్ రీసెంట్‌గా ఒక న్యూస్ పేపర్‌లో చూసాను. హీటర్స్ వాళ్ళు సరిగ్గా ఆపరేట్ చేయలేక మొత్తానికి ఏదో ప్రాబ్లమ్ వచ్చి మొత్తం ముగ్గురు చనిపోయారండి బాత్రూమ్‌లో ఉండి. అసలు హీటర్స్ వాడేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అవునండి. రీసెంట్‌గా మనం ఆ న్యూస్ వింటా ఉన్నాము. హ్మ్. ఆ హీటర్ వల్ల చనిపోయింది. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా తెలియలేదు చనిపోయారని కూడా. ఎవరు అవును. బయట వాళ్ళు తలుపు తీయకుంటే చాలా లేట్‌గా ఎలా అంటే ఈ పాతకాల హీటర్స్ చాలా మంది ఇప్పుడు మీరు ఏసీ లాగానే అది కూడా హ్మ్. ఆహ్, 1 మంత్ ఈ రెయినీ సీజన్‌లో ఎక్కువ చలికాలంలో వాడతారు. అవును. తర్వాత అది వాడరు దాన్ని కూడా. హీటర్స్ ఏంటంటే ఈ స్కేలింగ్ ఫార్మ్ అయిపోయి హ్మ్. అవి తొందరగా హీట్ అవ్వకుండా కంటిన్యూస్‌గా అలా ఆన్‌లో ఉండి ఆహ్, పవర్ బిల్ ఎక్కువ రావడం అలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. ఈ హ్మ్. సేఫ్టీకి వచ్చామనుకోండి, ఈ పాతకాలం హీటర్స్ ఒక 5, 6, 7 ఇయర్స్, 10 ఇయర్స్ బ్యాక్ హీటర్స్ పెద్ద పెద్ద హ్మ్. హీటర్స్ వాటిలో ఆటోమేటిక్ కట్ ఆఫ్ అనే ఫీచరు లేదు. వాళ్ళు ఉన్నా కూడా చాలా కాలం ఉండడం వల్ల దాన్ని సర్వీసింగ్ చేయించడం, దాన్ని అలా ఉండిపోయి స్కేల్ ఫార్మ్ అయ్యి పనిచేయదు. పనిచేయడం హ్మ్. ఏందంటే హీటర్ ఏసి మనం మర్చిపోతాం. మర్చిపోవడం వల్ల హీట్ ఎక్కువైపోయి దాంట్లో ఉన్న వాటర్ హీట్ అయిపోయి బాయిల్ అయిపోతుంది. స్టీమ్ హ్మ్. కింద క్రియేట్ అవుతుంది. స్టీమ్ క్రే ప్రెషర్ ఫుల్ ప్రెషర్ అయిపోతుంది. ప్రెషర్ ఓకే. అయిపోయి పేలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఓహ్! అది అందుకే పేపర్‌లో చూస్తున్నారు. హీటర్స్ పేలిపోయిందని చెప్పేసి. కరెక్ట్. అంటే పాత రకం. పాత హ్మ్. రకం హీటర్స్. ఓకే. కొత్త రకంలో వస్తున్నాయి ఆటో కట్ ఆఫ్. కొత్త రకంలో ఆటో కట్ ఆఫ్ కూడా పని చేయకపోతే మనం జాగ్రత్తగా చూసుకోవాలది. పని హ్మ్. చేస్తున్నా లేదా రెగ్యులర్ చెక్ చేసుకోవాలి. ఓకే. హీట్ అయిన తర్వాత ఆఫ్ అయితుందా లేదా అని. దాంట్లో హ్మ్. టెంపరేచర్ సెట్టింగ్ కూడా ఉంటుంది. మనకి నార్మల్‌గా 60, 70 డిగ్రీస్ హ్మ్. హాట్ వాటర్ సరిపోతుంది. 100 దాకా ఎళ్ళని అవసరం లేదు. హ్మ్. ఈ బాత్రూమ్‌లో ముగ్గురు చనిపోయారన్నవాళ్ళు ఏం జరిగుంటదంటారు? అంటే పవర్ ఎలా పాస్ అయిందంటారు? ఆహ్, వన్ బై వన్ ఎళ్లి పట్టుకుంటారు. నేను అనుకోవటం. అనేది ఈ కేస్‌లో ఆ! మరి వాళ్ళేందంటే కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. అంటే ఏందంటే హీటరు ఆ బాడీకి పాస్ అయింది. ఎందుకంటే స్కేల్ ఫార్మ్ అయిపోయి హ్మ్. దాంట్లో ఆ పవరు బాడీకి పాస్ అయింది. అంటే ప్రాపర్ ఎర్తింగ్ కూడా లేదా. ఓకే. లేకపోవడం వల్ల ఏంటంటే వాటర్ త్రూ కనెక్టెడ్ పైప్ త్రూ అదొచ్చేసి అది హ్మ్. పట్టుకోవడం వల్ల ఇతను భయపడిపోయి అతను అరవటం వల్ల అరవడం వల్ల ఇంకోళ్ళొచ్చుంటారు. ఇంకొచ్చి ఉంటారు. వాళ్ళ ఫాదర్ వచ్చుంటాడు. ఆయన పట్టుకుంటాడు. అందరికి పాస్ ఆన్ అయిపోయిందది. ఈ హ్మ్. ప్రాపర్ ఎర్తింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బతికేవాళ్ళు. అందుకే ఎర్తింగ్ మనము చెక్ చేసుకోవాలి. హ్మ్. ఇయర్స్‌కో, 2 ఇయర్స్‌కో ఎర్తింగ్ ఇంట్లో కరెక్ట్ ఉందా లేదా? ఓకే. ఇలాంటి పాతవేమన్నా ఉంటే వాటికి ఎర్తింగ్ వస్తుందా? అని హ్మ్. చెక్ చేసుకోవడం బెటర్. చెక్సమ్. ఎప్పుడైనా సరే ఇప్పుడు కొత్తది కాబట్టి వాళ్ళు ఆటో కట్ ఆఫ్ అంటున్నారు. పాత వాటిలో ఎవరన్నా ఒకసారి ఏమవుతుందంటే అండి, ఈ ఆన్ చేసేసి ఆఫీస్‌కెళ్ళిపోతారు. ఆ! ఇంకా అటువంటప్పుడు ఇంకా చాలా ఇబ్బందే అది. అంటే అవి ఆఫ్ అవ్వవు. హ్మ్. హీట్ ఎక్కిపోయి, వాటర్ హీట్ ఎక్కిపోయి, ఆ స్టీమ్ కింద ఫార్మ్ అయిపోయి పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. ఆహ్, ఇలా కాకుండా మనం మర్చిపోకుండా ఉండడానికి చేయాలంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. హ్మ్. బట్ జాగ్రత్తగా అది ఆఫ్ చేసుకోవాలి ఇంకా. నా నా ఉద్దేశం ప్రకారం ఇంటి తాళం వేసేటప్పుడు ఒకసారి ఇంట్లో అన్నీ చెక్ చేసుకొని, ఆ! అంటే ఏసీ గాని, లేకపోతే హీటర్స్ అన్నీ చెక్ చేసుకొని అప్పుడు వెళ్ళటం మంచిదన్నమాట. కరెక్ట్. జనరల్‌గా ఏమవుతుందంటే ఎక్కడో మైండ్ పెట్టుకుంటారండి. ఏదో ఆలోచన ఉంటది. ఇది చేసే బదులు ఇంకో ఆలోచన ఉండటం వలన మర్చిపోతుంటారన్నమాట. హ్మ్. కరెక్ట్. అదొక హ్మ్. స్విచ్ మెయిన్ స్విచ్ పెట్టేసుకున్నాం అనుకో హ్మ్. కంప్లీట్ ఒక స్విచ్ ఆఫ్ చేస్తే కంప్లీట్ ఆఫ్ అయ్యేటట్టు. ఓహ్! అది బాగుందండి ఐడియా. ఆ! మొత్తం ఇల్లంతా. ఇల్లంతా ఆఫ్ అయిపోతుంది. మనం మెయిన్ దాకా ఎళ్లి ఆఫ్ చేయనవసరం లేదు. ఒక హ్మ్. స్విచ్ పెట్టుకున్నామంటే అది ఆఫ్ చేసేసామంటే ఎళ్ళిపోయేటప్పుడు ఇంకా ఏవి ఆన్ ఉన్నా, ఆఫ్ ఉన్నా ఆఫ్ అయిపోతాయి. ఆఫ్ అయిపోతాయి. అలాంటి ఆప్షన్ పెట్టుకుంటే బెటర్. హ్మ్. జనరల్‌గా ఒక చిన్న ఫ్యామిలీ అనుకో ఎటువంటి హీటర్స్ బావుంటదంటారు? ఇప్పుడు బకెట్‌లో పెట్టే హీటర్స్ చాలా డేంజర్ అండి అవి. అమ్మో! అవి ఏందంటే ఇమ్మర్షన్. కొంతమంది స్టీల్ బిందెలో పెట్టేస్తున్నారు. ఆ! మొన్న రాతెన్ బిందెలో పెట్టేస్తున్నారు. ఆ బిందెలో పెట్టడం వల్ల షాక్ పాస్ అవుతుందది. ఎక్కడ తడి ఉంటే పాస్ అయిపోతుంది. అది చాలా డేంజర్. అవును. హీటర్స్ వాడకపోవడం బెటర్. అది. చాలా చీప్ 600లో, 500లో వచ్చేస్తున్నాయని వాడుతున్నాం కానీ, హ్మ్. అది సేఫ్ కాదది. అదే నాలెడ్జ్ ఉండి వాడితే ఓకే. నాలెడ్జ్ లేని వాళ్ళు వాడితే మాత్రం చాలా డేంజర్ అది. హ్మ్. చాలా మంచి విషయాలు చెప్పారండి. మా వ్యూవర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండేలాగా చెప్తాం మేము. మరొక వీడియోతో మీ ముందుంటాం అండి. థాంక్స్ అండి. ఓకే సార్. ఇదండి కరుణాకర్ రెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం. నమస్కారం.